Hello everyone, welcome to Ekamais Academy. My name is Vijay Kumar. Welcome to the answer writing series with previous year question. మనం ఈ ప్రీవియస్ ఇయర్ ని ఎందుకు తీసుకున్నామో అందరికి తెలుసు. సో దట్ ఆ యూపీఎస్సీ పల్స్ ని క్యారీ అవుట్ చేస్తూ మీకు దాని యొక్క డెప్త్ ని ఎక్స్పీరియన్స్ చేపించడానికి వీటి త్రూ మేము ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీసెస్ ని చేయబోతున్నాం. సో ఈ కండిషన్ లో ఒకవేళ మీరు చూస్తే ఇది 15 మార్కర్ అడగడం జరిగింది సార్. అప్రాక్సిమేట్లీ 250 వర్డ్స్ ఆర్ 200 to 220 వర్డ్స్ ని రాయాల్సి ఉంటుంది. ఆన్ దట్ డైమెన్షన్ మనం ఇంట్రడక్షన్ బాడీ కంక్లూజన్ ని రాస్తా ఉన్నాం. చాలా మంది ఈ లైవ్ ఆన్సర్ రైటింగ్ ని ఎఫిషియెంట్ గా యూటిలైజ్ చేసుకుంటున్నారు అని అనుకుంటున్నాను. ఏమైనా ఫీడ్బ్యాక్స్ ఉంటే యూ కెన్ జస్ట్ డ్రాప్ ఇట్ ఇన్ ద కమెంట్ సెక్షన్ సో దట్ వీ విల్ బి హెల్పింగ్ యూ ఇన్ దట్ పర్టిక్యులర్ ఫీడ్బ్యాక్ సెగ్మెంట్. క్లియర్? సో ఇక్కడ ఇంట్రడక్షన్ నుంచి స్టార్ట్ చేద్దాం సార్. ఇన్ ఇంట్రడక్షన్ ఇఫ్ యూ సీ, ఇండియా ఈజ్ ఎట్ a developmental crossroad where balancing growth with ecological security often collides with survival of poor. With 230 million still in multi-dimensional poverty index, prioritizing long-term climatic goals over immediate needs can deepen vulnerabilities. మనం ఈ యొక్క ఇంట్రడక్షన్ ని ఇట్లా రాయొచ్చు సార్. India is at a developmental crossroads where balancing the growth with ecological security often collides with the survival of poor. With 230 million still in multi-dimensional poverty index అని చెప్పి మనం ఈ పర్టిక్యులర్ ఇంట్రడక్షన్ ని ఇట్లా మెన్షన్ చేయొచ్చు. కమింగ్ టు ద బాడీ ఆఫ్ ద ఆన్సర్, ఐఎమ్ గోయింగ్ టు గివ్ యూ ద బ్లూ ప్రింట్ ఆఫ్ దిస్ పర్టిక్యులర్ బాడీ. సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ environment protection may threaten poor in following ways. అని చెప్పి మనం ఈ సైడ్ హెడ్డింగ్ పెట్టి బాడీ ఆఫ్ ద ఆన్సర్ని రాయాల్సి ఉంటుంది. ఏ డైమెన్షన్స్లో నేను ఇక్కడ మెన్షన్ చేస్తా ఉన్నా ఆ డైమెన్షన్స్ని మీరు ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. లైవ్లీహుడ్ డిపెండెన్స్ ఆన్ న్యాచురల్ రిసోర్సెస్. ఇప్పుడు మీకు ఎక్కడన్నా నేషనల్ పార్క్ కానీ, వైల్డ్ లైఫ్ సెంచరీ కానీ, బొటానికల్ గార్డెన్ కానీ ఇట్లా ఇన్సిటు ఆర్ ఎక్సిటు కన్జర్వేషన్ ప్రొటెక్టెడ్ ఏరియా చేయాలి అనుకుంటే వాళ్ళ యొక్క లైవ్లీహుడ్ థ్రెటన్ అవుతుంది. చాలా వరకు ఈ నేషనల్ పార్క్ అండ్ హ్యూమన్ రైట్స్ కాన్ఫ్లిక్ట్ అనేది ఇష్యూగా మారింది ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ అండర్లో. ఎనర్జీ పవర్టీ వచ్చే ఛాన్స్ ఉంది సార్ మనం ఈ ఎన్వైరన్మెంటల్ సెగ్మెంట్కి వెళ్తే. అండ్ క్లీన్ ఎనర్జీ ట్రాన్సిషన్ కూడా పువర్ పీపుల్ కి ఇబ్బంది. ఇప్పుడు సడన్ గా సోలార్ ప్యానెల్స్ కొనుక్కొని మీ ఇంట్లో పెట్టుకోండి అంటే ఇట్ మైట్ నాట్ మేక్ ఎనీ సెన్స్ యాజ్ సచ్. నెక్స్ట్, రిస్ట్రిక్షన్స్ ఆన్ ల్యాండ్ యూజ్ అండ్ హౌసింగ్. ఇది కూడా ఒక కాంపోనెంట్ ఆఫ్ ఇబ్బందిగా మారుతుంది సార్, విచ్ ఇస్ ఫండమెంటల్ ఎలిమెంట్ ఫర్ లివింగ్. రివర్ అండ్ వాటర్ కన్జర్వేషన్ డ్రైవ్స్ ద పావర్టీ. మనం ఎక్కడన్నా రివర్ బ్యాంక్స్ ని ప్రొటెక్ట్ చేయాలి, వాటర్ కన్జర్వేషన్ చేయాలంటే అక్కడ ఉన్న బ్యాంక్స్ మీద ఉన్న జనాలను పక్కకి వెళ్ళిపోండి, రీహాబిలిటేట్ చేయండి అన్నప్పుడు ఆ పవర్టీలో ఉన్న వాళ్ళు, ఆ స్లమ్స్ లో ఉన్న వాళ్ళు ఛాన్సెస్ ఆర్ వెరీ హై దట్ దే మే థ్రెటన్. ఇక్కడ హైడ్రా ఇష్యూ కూడా ఒకటి యాడ్ చేసుకోవచ్చు సార్, హైదరాబాద్ లో జరిగింది. అండ్ హై కాస్ట్ ఆఫ్ ఈకో ఫ్రెండ్లీ టెక్నాలజీస్. High cost of eco-friendly technologies.
చెప్పినాయి కదా సార్, అంత ఈజీగా ఉండవు. ఇప్పుడు మనల్ని సోలార్ ప్యానెల్స్ వాడండి, ఇక్కడ నుంచి ఇవి వాడండి, అక్కడ నుంచి అవి వాడండి అంటే పువర్ పీపుల్ దాన్ని కొనుక్కునే స్టేజ్లో లేరు. సో వీటి యొక్క డైరెక్ట్ ఇంపాక్ట్ మనకి పడడం జరుగుతుంది. ఇట్లా మనం బాడీ ఆఫ్ ద ఆన్సర్ రాస్తూ ఈ కీ ఎలిమెంట్స్ని మనం ఎలాబరేట్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ దాంట్లో సొల్యూషన్ రాయాలి. సస్టైనబిలిటీ అండ్ పావర్టీ రిడక్షన్ కెన్ గో హ్యాండ్ బై హ్యాండ్ అన్న కాంపోనెంట్ ఎట్లానో ఇక్కడ రాయాలి. బ్యాలెన్సింగ్ ఆర్టికల్ 21 and 48A. ఒకసారి చూసుకోండి సార్ ఈ రెండు ఎలిమెంట్స్ ఏంటనేది, సో దట్ దాని గురించి ఎలాబరేట్ చేసి రాయాల్సి ఉంటుంది. దీనికి కావాలంటే కేసు కూడా రాయొచ్చు. ఎంసీ మెహతా వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా. నెక్స్ట్ గ్రీన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం. గ్రీన్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేయడం. నెక్స్ట్ కమ్యూనిటీ లెడ్ ప్రొటెక్షన్. నెక్స్ట్ ఎఫోర్డబుల్ రెన్యూవబుల్ టెక్నాలజీ తేవడం. గవర్నమెంట్ కొంచెం సబ్సిడీ ఇస్తుంది సార్ ఈ పర్టికులర్ సోలార్ ప్యానెల్స్ కొనే దాంట్లో 50% సబ్సిడీ ఇస్తుంది. బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ హౌ ట్రూ ఇట్ ఈస్ అండ్ హౌ మచ్ ఎంఆర్పి పెంచేసి దాంట్లో 50% ఇస్తారేమో అని అనుకుంటున్నాను నేనైతే. ఇది నా థింకింగ్ అంతే, నిజంగానే ఉండొచ్చు అసలు ఉండకపోవచ్చు. సో ఈ కాంపోనెంట్లో మనం సస్టైనబిలిటీని పావర్టీ రిడక్షన్ని బ్యాలెన్స్ చేస్తూ ముందుకు వెళ్ళిపోవచ్చు. ఇట్ ఈస్ నాట్ ఆల్సో దట్ పర్టికులర్ టఫ్ that we cannot balance particular these two, sustainability and poverty reduction. ఇక్కడ మీరు వే ఫార్వర్డ్ రాయాల్సి ఉంటుంది సార్. డిపెండింగ్ అపాన్ ద స్పేస్ అవైలబిలిటీ మనం ఎప్పుడు ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. దాంట్లో ఫస్ట్ జస్ట్ ట్రాన్సిషన్ అప్రోచ్ ఒకటి, జస్ట్ ట్రాన్సిషన్ అప్రోచ్ ఒక కాంపోనెంట్ సార్. సెకండ్ ఇంక్లూజివ్ ప్లానింగ్ ఇన్స్టిట్యూషన్స్. టార్గెటెడ్ సబ్సిడీస్ ఇవ్వడం పువర్కి. టార్గెటెడ్ సబ్సిడీస్ ఫర్ పువర్ ఈజ్ ఆల్సో వన్ కాంపోనెంట్. నెక్స్ట్ రిసోర్స్ గవర్నెన్స్ రిఫార్మ్స్. నెక్స్ట్ ఎడ్యుకేషన్ అండ్ అవేర్నెస్. అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్ బెనిఫిట్స్ ఎట్లా ఉంటాయి, సస్టైనబిలిటీతోని యూజ్ చేయడం, సస్టైనబుల్ డెవలప్మెంట్ ఒక ఉపయోగాలు ఏంటి, ఎన్వైర్మెంటల్ రిడక్షన్, ఎన్వైర్మెంటల్ స్టెబిలిటీ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి అనేవి కొంచెం ఎడ్యుకేషన్ త్రూ అండ్ త్రూ అవేర్నెస్ మనం జనరేట్ చేయగలిగితే దట్ వుడ్ బి మోర్ దెన్ బెటర్. అయితే మనం కంక్లూజన్ రాసేటప్పుడు ఆ వే ఫార్వర్డ్ తర్వాత స్పేస్ ఉంటే కంక్లూజన్ మెన్షన్ చేయాలి. కంక్లూజన్లో సస్టైనబుల్ గ్రోత్ and poverty reduction are not opposing goals but mutually dependent. A just, inclusive and participatory model of green development can ensure that India's ecological transition uplifts its poor while protecting the environment for sustainable development. Clear? అంటే ఆర్టికల్ 21లో ఇన్బిల్ట్ అయిన డిగ్నిఫైడ్ లైఫ్తో పాటు ఆర్టికల్ 21 కూడా ఉండాలి కదా, రైట్ టు లైఫ్.
సో ఆ కాంపోనెంట్లో మనం కంక్లూజన్ని మెన్షన్ చేయాల్సి ఉంటుంది సార్. ఈ విధంగా మనం కంక్లూజన్ రాయగలిగితే ఒక ఆప్టిమిస్టిక్ కంక్లూజన్కి బెటర్ మార్క్స్ పడతాయి. మీరు ఏమన్నా పాయింట్స్ ఇంట్రడక్షన్లో బాడీలో కంక్లూజన్లో రాయాలి అనుకుంటే అవి కన్ఫ్యూజ్ అవుతుంటే ఆ పర్టికులర్ పాయింట్స్ని కమెంట్ సెక్షన్లో పెట్టండి. వీ వుడ్ బి హెల్పింగ్ యూ విత్ ద వాల్యుబుల్ ఫీడ్బ్యాక్. లేదు అంటే యూ కెన్ డైరెక్ట్లీ కమ్ టు ఏకమైస్ అకాడమీ. వీ వుడ్ బి హెల్పింగ్ యూ ఫర్ ఫర్దర్ ఎవాల్యుయేషన్స్. హోప్ఫుల్లీ అందరికీ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ టు ఏకమైస్ అకాడమీ ఛానల్. Click on the bell icon for continuous notifications. Thank you for watching this video. Have an awesome day. Jai Hind.